ఎగువ గంగా తీరంలోని మైదాన ప్రాంతమైన రోహిలాఖండ్ కేంద్రంగా బరేల్వి సున్నీ ఆర్డర్ పేరిట ఓ సంస్థను తౌకీర్ ముత్తాత స్థాపించాడు. ఆ సంస్థ ఆధ్వర్యంలో తౌకీర్ రజా తరచు విధ్వంసాలకు పాల్పడటంలో సిద్ధహస్తుడని అతని నేర చరిత్ర చూసి తెలుస్తోంది. బరేలీ, మురాదాబాద్ డివిజన్లోని కాద్రి, చిష్ని, నక్షాబందీ, సుహావర్ది వంటి సున్నీ ఉపతెగలకు ఏకం చేసి బరేల్వి సున్నీ ఆర్డర్ పేరిట నిధులను సేకరించాడు తౌకీర్ రజ్వా. రోహిలాఖండ్లో తన ముత్తాత స్థాపించిన సున్నీ ఆర్డర్ పగడ్బందీగా నిర్వహించడం వెనుక తౌకీర్ రజాకు భారీ ప్రణాళికలున్నాయి. యూపీలో బరేలీ, మురాదాబాద్ ప్రాంతాలు అనాదిగా వస్తున్న భక్తి కేంద్రాలు, పాంచాల దేశంగా పిలిచే రామాయణ మహాభారతాలకు నిలయాలు. అందుకే తౌకీర్ రజా ఈ ప్రాంతాలనే తన ధ్వంస రచనకు కేంద్రంగా ఎంపిక చేసుకున్నాడు. తన ముత్తాత స్థాపించిన బరేల్వి సున్నీ ఆర్డర్ సంస్థలకు దేశ విదేశాల నుంచి నిధులను సమకూర్చినట్టు యూపీ ప్రభుత్వం గతంలోనూ గుర్తించినప్పటికీ నిఘా విభాగాలు వేచి చూసి వ్యూహం కారణంగా చర్యలను తీసుకోలేదు. బరేలీ ఘర్షణల తరువాత తౌకీర్ రజాను ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి బయటకు రాకుండా చూడాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీంతో యూపీ డీజీపీ తౌకీర్ రజాకు అండర్ ట్రయల్గా గుర్తించినట్టుగా ప్రకటించారు. బరేలీ ఘర్షణలో విచారణలో యూపీ పోలీసులు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను గుర్తించారు. జూలై నెలల్లో ఐ లవ్ మహమ్మద్ కుతంత్రానికి పథక రచన చేసినట్టు విచారణలో తేలింది.